అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే పచ్చి మామిడికాయ ఉల్లిపాయ కర్రీ అనమాట. ఇది పాతకాలంలో ఎక్కువగా చేసేవారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ ఉల్లిపాయ కర్రీ రైస్లోకి అయితే పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. రైస్తో చాలా బాగుంటుందన్నమాట. అప్పట్లో ఈ కర్రీ ఎక్కువగా చేసేవారు. ఇది మామిడికాయ సీజన్లో ఎక్కువగా చేసుకుంటారు. మామిడికాయ ఉల్లిపాయ కర్రీ చేయడానికి ముందుగా ఒక 3 మామిడికాయలు తీసుకొని ఇలా పైనుండే తొక్కంతా తీసేసుకోవాలి. ఇలా పైనుండే తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కాయలకి తొక్క తీయక ముందే ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, ఇందులో ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగుతున్నప్పుడు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి, అప్పుడే ఈ కర్రీకి బాగుంటుంది. మనం మామిడికాయ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 మామిడికాయలకి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకోండి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా అయితే తొందరగా ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి అన్నమాట. కర్రీకి ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మామిడికాయలో ఉండే పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి ఉల్లిపాయలు ఇందులో ఎక్కువగా వేసుకుంటారు. అందుకనే మామిడికాయ కన్నా కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు తీసుకుంటే ఈ కర్రీకి బాగుంటుందన్నమాట. ఇలా కొంచెం వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు కొంచెం బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగితే పచ్చివాసన పోయి మంచిగా బాగుంటుందన్నమాట కర్రీ. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా ఒక 2 నిమిషాల పాటు అలా ఆయిల్లో వేయించుకోండి. అలా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. కారం, ఉప్పు వేసిన తర్వాత లైట్గా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి అలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. మీకు వీలైతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలకి కూర అనేది ముక్క అనేది బాగా ఉడికిపోయింది, మామిడికాయ ముక్క. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.